యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు ప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసు ప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం 28వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినబడవలెను. పాత నిబంధన కాలంలో దేవుని సేవ కొరకై ఏర్పరచబడిన యాజకులకు చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉండేవి. వారు ఆ రూల్స్లో ఒకటి తప్పిపోయినా కూడా వారి ప్రాణానికే ప్రమాదం. ఈ వాక్యంలో కూడా ప్రధాన యాజకుడైన అహరోను బంగారు గంట, దానిమ్మ పండు, నిలువుటంగి చుట్టూ ఉండాలి. అతడు చావకుండా ఉండాలి అంటే ఆ గంట శబ్దం వినబడాలి. కానీ కొత్త నిబంధనలో మనకు వేరుగా ఉంటుంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. కుమార ఒక కంపెనీలో ఇంటర్న్గా చేరతాడు. డేటాబేస్లో క్వెరీస్ రాయటం అతని పని. అయితే అతను డేటాబేస్లోనికి వెళ్ళాలంటే పాస్వర్డ్ టైప్ చేయాలి. మేనేజర్ ప్రతిరోజు అతనికి తెలియకుండా అతని సిస్టంలో పాస్వర్డ్ టైప్ చేసి ఇచ్చేవాడు. అలాగే నువ్వు ఏ పని చేయాలన్నా నా అనుమతితోనే చేయాలి, నాకు చెప్పకుండా ఒక్క పని కూడా చేయకూడదు అని ఖండితంగా చెప్పారు. అలాగ ప్రతిరోజు కుమార మేనేజర్ అనుమతితో ప్రతి పని చేసేవాడు. 3 నెలలు ఇంటర్న్షిప్ అయిపోయింది. అయితే కుమార పని మేనేజర్కి నచ్చడంతో అతనికి జాబ్ ఆఫర్ ఇస్తాడు. కుమార జాబ్ ఆఫర్ ఒప్పుకొని ఉద్యోగంలో చేరతాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు మేనేజర్ కుమారకు డేటాబేస్ పాస్వర్డ్ చెప్తాడు. అప్పుడు కుమార, అదేంటి సార్, పాస్వర్డ్ మీరు ఎప్పుడూ చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పారు అని అడిగితే, అప్పుడు నువ్వు ఇంటర్న్వి, అంటే కొన్ని రోజులు పని చేసి వెళ్ళిపోతావు. కానీ ఇప్పుడు నీకు మంచి పొజిషన్తో జాబ్ ఇచ్చాను. నీకు కొన్ని హక్కులు ఎక్కువగా వస్తాయి. డేటాబేస్ పాస్వర్డ్ నీకు చెప్పాను. నువ్వు దాన్ని దుర్వినియోగపరచడానికి కాదు, ఇంకా ఎక్కువ బాధ్యతగా డేటాబేస్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని మేనేజర్ బదులిస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. యేసుప్రభు వారు శిలువ పైన మరణించిన తర్వాత దేవాలయపు తెర చినిగింది. అంటే మనము ఆయనతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు. మనము పాపం నుండి స్వాతంత్రం పొందాము. ఇలా అన్ని రూల్స్ తీసేశారు. అంటే మనము ఏదైనా చేయొచ్చు అని ఆయన ఉద్దేశం కాదు. ఆయన మనకు ఉచితంగా ఇచ్చిన నీతిని, పరిశుద్ధతను ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కాపాడుకుంటూ జీవించాలి. మనం తెలుసుకున్న ఉపమానంలో కూడా మేనేజర్ కుమారకు ఎక్కువ అధికారాన్ని కల్పించారు. అది కుమార ఏదైనా చేయటానికి ఇచ్చింది కాదు, ఇంకా ఎక్కువ బాధ్యత వహిస్తూ బాగా పనిచేయటానికి. యేసుప్రభు వారు మన కొరకై శిలువపై మరణించి మన పాపాలన్నీ తుడిచివేసి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. పాత నిబంధనలో ఎక్కువగా ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ తీసేసి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడేలా చేశారు. కాబట్టి మనం దుర్వినియోగపరచకుండా ఆయనతో సమయం గడుపుతూ ఆత్మలో ఎదుగుతూ ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మేము మీతో మాట్లాడాలి అంటే ఏ అభ్యంతరం లేకుండా, ఏ పాపభారం లేకుండా డైరెక్ట్గా మాట్లాడవచ్చు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మీరు కొత్త నిబంధన కాలంలో మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే అది మేము దుర్వినియోగపరచకుండా సహాయం చేయండి. మీతో అనుదినం మంచి సహవాసం కలిగి ఉండేలా ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు అనుదినం మీతో సహవాసం చేస్తూ గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేలా దీవించండి. వారి అవసరతలు, ఆశలు అన్నీ నెరవేర్చండి. వ్యాధి, లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి
స్వస్థత, సమృద్ధిని, కదలని, నిలకడగల ఆర్థిక సమృద్ధిని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.